హాయ్ హలో నమస్తే, నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్ అఫీషియల్లో ఒక డిఫరెంట్ రెసిపీ చేస్తున్నాం. మనం ఎప్పుడైనా ధాబాకి వెళ్ళినప్పుడు వెంటనే మనం ధాబాలో మటన్ గ్రేవీ కర్రీ, రోటీ అలా ఆర్డర్ చేస్తూ ఉంటాం. తీసుకొచ్చాక దాని ఎమ్మీనెస్ కానీ, దాని ఆ డెలిషియస్నెస్, ఆ గ్రేవీ చూస్తే అక్కడే సగం కడుపు నిండిపోతుంది. మనం ఎందుకు ఇలా ఇంట్లో చేయలేమని ఒక చిన్న డౌట్ కూడా వస్తుంది. ఎగ్జాక్ట్లీ అదే ప్రాసెస్ని, అదే స్టైల్ని మనం ఆ గ్రేవీని ఎలా జనరేట్ చేస్తారు, అంత ఎమ్మిగా ఎలా వస్తుంది, అంత టేస్టీ ఎలా ఉంటుందో, ఇదే ప్రాసెస్ని మనం ఈరోజు అంతా వీడియోలో చూపిస్తున్నాం. వెంటనే వీడియో మొత్తం చూడండి, అన్ని టెక్నిక్లు తెలిసిపోతాయి. ఫాలో ద వీడియో. ధాబా స్టైల్ మటన్ కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం ఇదే బౌల్లో మనం వేడైన వెంటనే మంచి నూనె యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం కుకింగ్ ఆయిల్ యాడ్ చేద్దాం. గరం మసాలాలన్నీ వేడైన నూనెలో యాడ్ చేద్దాం. ఇట్లా రఫ్గా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఏదైతే నూనెలో మనం గరం మసాలాలు యాడ్ చేసామో దాంట్లోనే యాడ్ చేద్దాం. ఈ ఆనియన్స్తో పాటు ఇంకొన్ని యాక్చువల్గా కొన్ని ఎక్కువగానే యాడ్ చేస్తాం. ఎందుకంటే మనం ధాబా అనగానే ఆనియన్స్, మీరు ఏదైనా ధాబా తీసుకోండి, ఆనియన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. అలాగే ఈరోజు మనం ధాబా స్టైల్లో మటన్ కర్రీ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువే ఆనియన్స్ యాడ్ చేస్తున్నాం అనమాట. వీటన్నింటిని మనం అల్లం వెల్లుల్లి, ఆ పచ్చిమిర్చి, గరం మసాలాలో ఏదైతే వేగుతున్నాయో దాంట్లో యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం స్వచ్ఛమైన నెయ్యి, ప్యూర్ ఘీ యాడ్ చేద్దాం. ఒకవైపు ఉల్లిపాయ ముక్కలు ఏవైతున్నాయో వేగుతున్నాయి నూనెలో. దీంట్లోనే మనం ఏదైతే ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న మటన్లో ముందుగా పసుపు యాడ్ చేద్దాం. దాని తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, రెడ్ చిల్లీ పౌడర్. వీటన్నింటితో పాటు దీంట్లోనే మనం కొంచెం పెరుగు కూడా యాడ్ చేద్దాం. ఒకవైపు మటన్ మ్యారినేషన్ ప్రాసెస్ అయిపోయింది, ఇంకోవైపు ఉల్లిపాయలు చక్కగా నెయ్యిలో ఇంకా మంచి నూనెలో చక్కగా వేగుతున్నాయి. ఇదే టైంలో మనం దీంట్లో కొంచెం ఎక్కువగానే ధనియాల పొడి యాడ్ చేద్దాం. కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి, ధనియాల పొడితో పాటు ఆనియన్స్ కూడా చక్కగా వేగాయి.
పర్ఫెక్ట్గా బ్రౌన్ ఆనియన్స్ లాగా పర్ఫెక్ట్ కలర్ వచ్చేసింది. దీంట్లోనే మనం ఏదైతే ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం మటన్, అది దీంట్లోకి యాడ్ చేద్దాం. వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్నే మనం 1 గంట పాటు ఉడికిద్దాం. ఏదైతే మటన్ మనం ఉడకడానికి ఏదైతే పొయ్యి మీద పెట్టామో అది ఉడకడానికి కనీసం గంటన్నర అయితే పట్టిద్ది. ఆలోపు మనం దీనికోసం ఒక మసాలా ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రిపేర్ చేయడం, మసాలా ప్రిపరేషన్ కోసం ఏదైతే ప్రాసెస్ ఉందో అది చూద్దాం. ఉల్లిగడ్డ, టమాటా వీటిని సన్నగా తరిగి పెట్టుకుందాం. దీంతోపాటు పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా సన్నగా తరిగేసి దీని ప్రాసెస్ కూడా చూద్దాం. అది బాయిల్ అయ్యేలోపు మసాలా ప్రిపేర్ అయిపోయింది అనుకోండి, ఆల్మోస్ట్ రెసిపీ కంప్లీట్ అయిపోయినట్టే. మటన్ని గంటన్నర పాటు చక్కగా ఉడికించాక దీన్ని యాక్చువల్గా ఈ పొయ్యి మీద నుంచి పక్కకు పెట్టి మసాలా ప్రాసెస్ ఏదైతే ఉందో అది చూద్దాం. దానికంటే ముందు ఎమ్మీ షాట్ చూడండి. దీంట్లోనే మనం కొంచెం నూనె, కొంచెం నెయ్యి యాడ్ చేద్దాం. కుకింగ్ ఆయిల్, వేడైన వెంటనే దీంట్లోనే మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం. ఆనియన్స్తో పాటు దీంట్లోనే మనం ధనియాలు, జీలకర్ర, బే లీఫ్ కూడా యాడ్ చేద్దాం, బిర్యానీ ఆకు. దీంట్లోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం ఉప్పు, కారం, పసుపుతో పాటు కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేద్దాం. మాషాఅల్లాహ్.